సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి ఈ మధ్యనే ఒక పిల్ దాఖలు చేశాడు. ఆ పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది అనుకోండి. సో జనరల్గా అతను దాఖలు చేసినటువంటి పిల్ ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 13 సబ్ క్లాస్ 2 ప్రకారం కేవలం కొన్ని గ్రౌండ్స్ పైన మహిళలు మాత్రమే డైవర్స్ అడిగేటువంటి హక్కు వాళ్ళకు ఉంది అనేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది. సో దీనిపైన ఇది జెండర్ న్యూట్రల్గా ఉండాలంటూ కూడా అతను ఒక పిల్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు దాన్ని మాత్రం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే మహిళలకు మాత్రమే స్పెషల్గా ఒక ఈ డైవర్స్ అడిగేటువంటి గ్రౌండ్స్ ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటి, నిజంగా ఎలాంటి సందర్భాల్లో వాళ్ళు ఈ డైవర్స్ను కోరేటువంటి అవకాశం కానివ్వండి, హక్కు కానీ వాళ్ళకు ఉంది, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఎం రవికుమార్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం ఒక వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిల్ దాఖలు చేశాడు ఈ డైవర్స్కి సంబంధించి జెండర్ న్యూట్రల్గా ఉండాలని. ఏంటి అంటే ఆ కేసు ఏంటి సార్? స్పెసిఫిక్గా అతను ఎందుకు ఈ పిల్ దాఖలు చేయాల్సి వచ్చింది? సెక్షన్ 13 సబ్ క్లాస్ 2 ప్రకారంగా 4 అడిషనల్ గ్రౌండ్స్ వైఫ్కి ఇవ్వబడింది యాక్ట్లో. సో దీంట్లో 4 అడిషనల్ గ్రౌండ్స్ అంటే ఒక గ్రౌండ్ ఆల్రెడీ మ్యారేజ్ అంటే బిగమీ, సెకండ్ గ్రౌండ్ ఈజ్ రేప్ అంటే ఆయన ప్రవర్తన బాగాలేకపోతే రేప్, థర్డ్ గ్రౌండ్ ఈజ్ కోహాబిటేషన్ అంటే ఒక సంవత్సరం లోపల భర్త భార్య దగ్గర రాకపోతే అదొక అడిషనల్ గ్రౌండ్, మెయింటెనెన్స్ ఇవ్వకపోతే 1 ఇయర్ లోపల కోహాబిటేషన్ రిజంప్షన్ కాకపోతే అదొక గ్రౌండ్. ఫోర్త్ గ్రౌండ్ ఈజ్ రిపీడియేషన్ అంటే చైల్డ్ మ్యారేజ్ ఏదైనా చిన్న మైనర్ మ్యారేజ్ అయినప్పుడు దాని తర్వాత దాన్ని మనం రిపీడియేట్ చేయొచ్చు, దాన్ని చెల్లదు అని చెప్పేసి మనం కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఈ అడిషనల్ గ్రౌండ్స్కి మహిళలకు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ సెక్షన్ 13 ప్రకారం 13 కాకుండా 13 సబ్ క్లాస్ 2లో అడిషనల్ అదనంగా మహిళలకు 4 గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇది ఎందుకు ఇచ్చారంటే ఇది ఒక సామాజిక పరిస్థితులు, మహిళలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు వాళ్లకు ఉన్నాయి కాబట్టి సొసైటీలో వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి ఒక డిస్క్రిమినేషన్ అనేది మహిళల పట్ల అని ఆ విధంగా ఆలోచించి ఈ 4 గ్రౌండ్స్ అడిషనల్ గ్రౌండ్స్ చేర్చబడింది. సో ఇది నథింగ్ బట్ ఆర్టికల్ 15 ప్రకారంగా, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ప్రకారంగా ఇది ఈ అడిషనల్ గ్రౌండ్ చేర్చబడింది. సో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 ఉంది, రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్ బేసింగ్ ఆన్ సెక్స్, రేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎట్లా పిల్ వేస్తావు, ఇది కాన్స్టిట్యూషన్ మార్చాల్సి వస్తుంది, నీ పిటిషన్ అలౌ చేయాలంటే. ఈ అడిషనల్ గ్రౌండ్స్ అనేది మహిళలకు ఉంది, మహిళలు ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి, మేము ఈ పిటిషన్ని మీరు అలౌ చేయలేము. అది కాకుండా ఆల్రెడీ నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, నీకు కేసు ఫేస్ చేస్తున్నావు కోర్టు తిరుగుతున్నావు కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎలా అవుతుందని చెప్పేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కొట్టివేయబడింది. ఓకే. సో జనరల్గా ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు 4 గ్రౌండ్స్ చెప్పారు. సో ఆ గ్రౌండ్స్ ప్రకారం అంటే మహిళలు కాకుండా పురుషులు కూడా ఒకవేళ డైవర్స్ అడగాలంటే ఎలాంటి చేంజెస్ చేయాలంటారు? లాలో ఎలాంటి చేంజెస్ చేయాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది జనరల్? అంటే ఆల్రెడీ సెక్షన్ 13లో చాలా మట్టుకు అన్ని గ్రౌండ్స్ పురుషులకు ఉన్నాయి. అదనంగా మహిళలకు సెక్షన్ సబ్ క్లాస్ 2లో ఉన్నాయి, సెక్షన్ 13 సబ్ క్లాస్ 2లో. సో ఒకటేమో మ్యారేజ్ అయితే ఒకటి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే బిగమి కింద వస్తుంది కాబట్టి అదొక అడిషనల్ గ్రౌండ్. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ భర్త యొక్క ప్రవర్తన అంటే రేప్ చేయడం, సెక్షువల్ అఫెన్సెస్ ఇన్వాల్వ్ కావడం, దానివల్ల మహిళలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అదొక గ్రౌండ్. థర్డ్ గ్రౌండ్ ఏంటంటే 1 ఇయర్ హస్బెండ్ వైఫ్ దగ్గర రాకుంటే, కోహాబిటేషన్ చేయకుంటే, మెయింటెనెన్స్ ఇవ్వకపోతే అప్పుడు ఆ గ్రౌండ్ ఒక గ్రౌండ్ అడిషనల్గా వైఫ్కి ఉంటుందండి. ఇవన్నీ గ్రౌండ్స్ ఎందుకు ఇచ్చారంటే మహిళల ఫేస్ చేసే పొజిషన్ అంటే అక్కడ ఉన్న సొసైటీలో ఉన్న పరిస్థితులు బట్టి ఈ గ్రౌండ్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు పురుషులకు లేవు కాబట్టి అలాంటి ప్రొవిజన్ పురుషులకు ఇవ్వలేదు. అదే మెయిన్ రీజన్ అండి. అంటే ఇక్కడ బిగమి అనేది అంటే కొన్ని సందర్భాల్లో మహిళలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి గ్రౌండ్ మనకు పురుషులకు కూడా ఒకవేళ రావాలి అంటే సో ఎలాంటి చేంజెస్ చేయాలంటారు లాలో? అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే ఆర్టికల్ 15లో ఏముంటుందంటే డిస్క్రిమినేషను బేసింగ్ ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్ ఉంటే అప్పుడు మనం స్పెషల్ డిస్క్రిమినేషన్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు అనేది కాన్స్టిట్యూషన్లో ఉంది.
కానీ ఇక్కడ పురుషులకు డిస్క్రిమినేషన్ అవుతుందని మనం అనలేము కదా. పురుషులు డామినెంట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అలాంటి చట్టాలు రావాలంటే చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాలి చట్టము. పార్లమెంట్లో ఆమోదం తెలపాలి. దాని తర్వాత స్టేట్ కూడా దాన్ని ఆమోదం తెలపాలి. అవుతేనే చట్టాలు అవుతాయి. సో అన్ని లాస్ మనం జెండర్ న్యూట్రల్గా చేయలేము. అది ప్రాబ్లం. అవును. సో జనరల్గా ఏంటి సార్ అంటే మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్లో కూడా ఈ పిల్లు వేసేటువంటి అవకాశం ఉంటుందా సార్ ఏంటి? చాలా తక్కువ అండి. అంటే మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్ ఆల్రెడీ కేసు ఫైల్ చేసిన వాళ్ళు మాత్రం వేయకూడదు. అంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనడానికి లేదు. వేరే విధంగా వేరే ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్ కానీ వేయచ్చు. పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కానీ ఈ మధ్యకాలంలో చీఫ్ జస్టిస్ కూడా పిల్ పట్ల కొంచెం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోయింది. సో ఇది నో మోర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి కొంచెం నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. సో అన్ని కేసెస్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎంకరేజ్ చేయకపోవచ్చు కోర్ట్స్. సో లార్జర్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మనం జనరల్గా డైవర్స్ చేయాలంటే మీరు ఒక 4 మాత్రం సపరేట్గా ఉన్నాయని చెప్పారు. సో ఇద్దరికి కూడా ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏంటి సార్? జనరల్గా ఏ ప్రాతిపదికన డైవర్స్ అడిగేటువంటి అవకాశం ఉంది? మ్యూచువల్ గ్రౌండ్స్ అంటారు. మ్యూచువల్ గ్రౌండ్స్ మన క్రూయాలిటీ, దాని తర్వాత డెజర్షన్ 2 years. సో అది మ్యూచువల్ కన్సెంట్ అంటారా లేకుంటే నార్మల్? ఇద్దరికి కలిపి ఉన్నటువంటి అంటే ఏ గ్రౌండ్స్ పైన సరే పురుషులు అడగచ్చు, మహిళలు. ఇది సేమ్ అదే క్రూయాలిటీ, దాని తర్వాత డెజర్షన్, దాని తర్వాత ఈ వనరబుల్ డిజీజెస్. సో అన్ని ఆల్మోస్ట్ కామన్ గ్రౌండ్స్. క్రూయాలిటీ, దాని తర్వాత 2 years డెజర్షన్, ఈ కన్వర్షన్ టు అదర్ రిలీజన్, దాని తర్వాత ఇవన్నీ కామన్ గ్రౌండ్స్ రెండింటికి వర్తిస్తాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది జనరల్గా చూసుకున్నట్లయితే అంటే మహిళలకు సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషన్ ఆధారంగానే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్నటువంటి 13 సబ్-క్లాస్ 2 ప్రకారం వాళ్ళకు ఒక 4 రకాలైనటువంటి అడిషనల్ గ్రౌండ్స్ ఉన్నాయి. కేవలం ఆ 4 రకాల అడిషనల్ గ్రౌండ్స్ పైన కేవలం భార్యలు మాత్రమే డైవర్స్ కోరేటువంటి అవకాశం ఉంది. కానీ భర్తలు ఆ గ్రౌండ్స్ పైన డైవర్స్ కోరేటువంటి అవకాశం లేదనేటువంటి విషయాన్ని మన రవికుమార్ అయితే చెప్తున్నారు. అయితే ఇదే అంశం పైన ఆ వ్యక్తి దాఖలు చేసినటువంటి పిల్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో ఇలాంటి చేంజెస్ రావాలంటే, ఇలాంటి పర్టికులర్ చేంజెస్ లా చేసినప్పుడు మాత్రం ఇలాంటి చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా రవికుమార్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.